హాయ్ అండి, వెల్కమ్ టు అకాడమీ ఫర్ గ్రూప్స్. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను ఏమైనా డౌట్లు ఉంటే. అలాగే షేర్ చేయండి, దీన్ని మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే షేర్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్న దాని కంటిన్యూషన్ ఏంటంటే, ఇప్పుడు అంటే బ్యాంక్ మనీ గురించి చెప్పుకున్నాం, అందులో పేపర్ ఆర్డర్ చెప్పుకున్నాం. సో పేపర్ ఆర్డర్ అంటే ఏంటి? చెక్కులు కానీ, డిమాండ్ డ్రాఫ్ట్లు కానీ, లేకపోతే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, సో ఎలక్ట్రానిక్ ఆర్డర్, నెఫ్ట్ కానీ, ఆర్టీజీఎస్ కానీ, ఐఎంపీఎస్ కానీ ఇలాంటివి. సో ఇందులో మొదటిగా మనం చెక్స్ గురించి చూద్దాం. పేపర్ ఆర్డర్లో ఫస్ట్ది చెక్స్. సో చెక్కులు. సో మనకి చెక్కులు మనకి ఫాదర్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్స్ స్థానిక సంస్థల పితామహుడు అని ఎవరినంటారంటే లార్డ్ రిప్పన్ అని అనడం జరుగుతుంటుంది. లార్డ్ రిప్పన్ని ఫాదర్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్స్ అని అనడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రజెంట్ చెక్స్ అనేవి, ఈ చెక్కులు అనేవి చెక్కులకి ప్రజెంట్ చాలా ప్రాముఖ్యత అనేది ఉంది, ఇంపార్టెన్స్ అనేది ఉంది. అయితే అంత ఇంపార్టెన్స్ రావడానికి కారణం ఎవరంటే ఈ లార్డ్ రిప్పన్. ఏ విధంగా అంటే, మనకి బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కాలంలో బ్రిటిష్ వారు ఈ చెక్కుల్ని ఇష్యూ చేయడం జరిగింది. అయితే ఆనాడు ఉన్నటువంటి ప్రజలకి ఆ చెక్కుల పైన నమ్మకం అనేది లేదు, అలాగే వాటిని ఎక్కువగా యూజ్ చేసేవారు కాదు. ఎందుకంటే చెక్ ఈజ్ డిస్ఆనర్ టు బ్యాంక్. అంటే చెక్ ఈజ్ డిస్ఆనర్ టు బ్యాంక్ అంటే బ్యాంకుల దగ్గర కొన్ని సమస్యలు అనేవి రావడం, అంటే బ్యాంకులు అనేవి చెక్కుల్ని తిరస్కరించేవి. ఎందుకు తిరస్కరించేవి అంటే, ఒకటి కొన్ని కారణాలు ఉంటాయి. బ్యాంక్ అనేది చెక్కులను తిరస్కరించడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఒకటి ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ ఇన్ అకౌంట్. ఎవరైతే మనకి చెక్కులు ఇస్తున్నారో అతని యొక్క అకౌంట్లో ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అనేది అంతగా లేకపోతే ఆ చెక్ అనేది బౌన్స్ అవుతుందా లేదా? బౌన్స్ అవుతుంది, అంటే బ్యాంక్ దాన్ని అప్పుడు రిజెక్ట్ చేస్తుంది. అలాగే రెండోది ఫోర్జరీ ఆఫ్ సైన్ని ఫోర్జరీ చేసే ఇష్యూ కానీ, లేకపోతే అంటే సైన్ వేరే విధంగా పెడితే దాన్ని కూడా రిజెక్ట్ చేస్తారు. అలాగే డేట్ ఇష్యూ అంటే తేదీ అనేది మారిపోవడం వల్ల ఈ విధంగా బ్యాంక్ అనేది దాన్ని చెక్కును రిజెక్ట్ చేస్తుంది. ఈ విధంగా ఆనాడు ఉన్నటువంటి ప్రజలు అనేవాళ్ళు ఈ ఎక్కువగా చెక్కుని వినియోగించడానికి ఆసక్తి చూపించేవారు కాదు. అయితే ఆనాడు ఉన్నటువంటి ప్రజలు అనేవాళ్ళు చెక్కులను ఎక్కువగా వినియోగించడం కోసం, వాటిపైన నమ్మకం పెంచడం కోసం ఈ లార్డ్ రిప్పన్ ఏం చేశాడంటే ఒక చట్టాన్ని రూపొందించాడు. ఎప్పుడంటే 1881, 1881లో. ఆ చట్టం పేరు ఏంటంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881. ఈ చట్టాన్ని రూపొందించాడు. అయితే ఈ చట్టాన్ని ఎందుకు రూపొందించాడు? దీని యొక్క ఆబ్జెక్టివ్స్, లక్ష్యాలు ఏంటంటే, ఒకటి టు పనిష్ డిస్ఆనర్ అంటే విధేయత లేకపోవడం. ఏంటి విధేయత? కొంతమంది సమాజంలో ఎలాంటి వాళ్ళు ఉంటారంటే, తాత్కాలికంగా ఎస్కేప్ అవడం కోసం ఏం చేస్తారంటే, వాళ్ళ అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోయినా సరే చెక్కుల్ని రాసిచ్చేసి సంతకం పెట్టేసి చెక్కుల్ని ఇచ్చేస్తూ ఉంటారు. అవి బ్యాంక్కి తీసుకెళ్తే ఏమవుతాయి? బౌన్స్ అవుతాయి. సో ఈ విధంగా ఎవరైనా సరే చెక్కుల్ని వారి అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోయినా సరే ఇచ్చే వాళ్ళని శిక్షించడం కోసం, అలాగే టు ఎంకరేజ్ యూసేజ్ ఆఫ్ చెక్కుల యొక్క వినియోగాన్ని ప్రోత్సహించడం కోసం ఈ చట్టాన్ని రూపొందించాడు. అలాగే మూడోది టు అబాలిష్ ఫోర్జరీ. ఈ ఫోర్జరీ చేస్తుంటారు కదా, సో ఈ ఫోర్జరీని నిరోధించడం కోసం ఈ చట్టాన్ని రూపొందించారు. సో ఈ మూడనేవి ఈ చట్టం యొక్క లక్ష్యాలు. సో ఇందుకోసం
చెక్కుల్ని ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే టైప్స్ ఆఫ్ చెక్స్ చెప్పే ముందుగా చెక్కుల విషయంలో 3 పార్టీస్ అనేవి ఉంటాయి. చెక్కుల విషయంలో 3 పార్టీలు అనేవి ఉంటాయి. 3 పార్టీస్. ఏంటి ఆ 3 పార్టీస్? ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి ఉన్నాడు, అలాగే బి అనే వ్యక్తి ఉన్నాడు. ఈ ఏ అనే వ్యక్తి ఏం చేశాడంటే చెక్కు పైన సంతకం చేశాడు. చెక్కు పైన సంతకం చేసి ఈ చెక్కుని ఎవరికి ఇచ్చాడు? బికి ఇచ్చాడు. అయితే బికి ఇచ్చిన వెంటనే అంటే చెక్కుని ఇచ్చిన వెంటనే డబ్బులు వచ్చేస్తే రావు. ఇతను ఏం చేయాలి? బ్యాంక్కి ఆ చెక్కుని తీసుకెళ్ళాలి. అంటే వీరిద్దరికి మధ్య ఎవరున్నారు? బ్యాంక్ అనేది ఉంది. వీరిద్దరి మధ్య బ్యాంక్ అనేది ఉంది. సో ఎవరైతే చెక్కు పైన సంతకం చేసి ఇస్తున్నారో వాళ్ళని ఏమంటారంటే, అంటే ఇక్కడ ఏ కదా సంతకం చేస్తున్నాడు. సో ఈ విధంగా ఎవరైతే చెక్కు పైన సంతకం చేసి ఇస్తున్నారో వాళ్ళని ఏమంటారంటే సెండర్ అంటారు. అలాగే అతన్ని డ్రాయర్ అంటారు. అలాగే చెక్కుని ఎవరికి ఇస్తున్నారో అంటే చెక్కు పైన పేరు రాస్తారు కదా. సో చెక్కు పైన ఈ ఏ అనేవాడు ఎవరికి ఇచ్చాడు? బికి ఇచ్చాడు. సో ఇక్కడ ఎవరి పేరు రాస్తారు? బి అనే పేరు రాస్తారు. సో ఈ విధంగా చెక్కు పైన ఎవరి పేరు అయితే రాస్తారో, లేదా చెక్కు ద్వారా ఎవరైతే డబ్బులు పొందుతున్నారో, చెక్కుని ఎవరు తీసుకుంటారో వాళ్ళని ఏమంటారంటే పేయి. ఇక్కడ బిని పేయి ఆర్ డ్రాయర్ ఆర్ రిసిపెంట్. ఈ బిని ఇక్కడ ఏని ఏ సంతకం చేసి ఇస్తున్నాడు కదా, అతని సెంటర్ లేదా డ్రాయర్ అంటారు. బి తీసుకుంటున్నాడు, ఆ విధంగా చెక్కు ద్వారా డబ్బులు పొందుతున్నాడు కాబట్టి ఇతను పేయి ఆర్ రిసిపెంట్ అంటారు. సో వీళ్ళిద్దరి మధ్య ఎవరున్నారు? బ్యాంక్ అనేది ఉంది. బ్యాంక్ని ఏమంటారంటే డ్రాయీ అంటారు. సో సెండర్ అనేవాడు చెక్కు పైన సంతకం చేసి పేయికి ఇస్తాడు. ఈ పేయి అనేవాడు ఏం చేస్తాడు? డ్రాయీకి ఇస్తాడు. డ్రాయ్ అంటే బ్యాంకు. ఈ డ్రాయీ ఏం చేస్తుంది? ఇతనికి అమౌంట్ని ఇస్తుంది. సో ఈ విధంగా చెక్కుల విషయంలో 3 పార్టీస్ అనేవి ఉంటాయి. అర్థమైందండి? సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ చెక్స్ బేస్డ్ ఆన్ టైం లిమిట్ ఆర్ టైం పీరియడ్. కాల పరిమితిని బట్టి చెక్కుల యొక్క రకాలు. టైప్స్ ఆఫ్ చెక్స్ బేస్డ్ ఆన్ టైం పీరియడ్ ఆర్ టైం లిమిట్. సో ఫస్ట్ వన్ స్కేల్ చెక్. ఏంటంటే స్కేల్ చెక్. ఏంటి స్కేల్ చెక్ అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక చెక్ అనుకుంటే, ఈ చెక్కుని సెండర్ లేదా డ్రాయర్ అనేవాడు రాస్తాడు. ఇక్కడ ఎవరి పేరు మీద రాస్తాడు? ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నాడు పేయి యొక్క పేరు అనేది రాస్తాడు. ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు వాడి పేరు. అలాగే అమౌంట్ రాస్తాడు లేదా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000. అలాగే ఆ సెండర్ అనేవాడు సైన్ చేస్తాడు లేదా, ఏదో సైన్ చేస్తాడు. ఇక్కడ డేట్ వేస్తాడు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేటు 16 మార్చ్ 2022 ఈ డేట్ వేశాడు. అయితే దీన్ని ఎవరికి ఇచ్చాడు? పేయికి ఇచ్చాడు. పేయి అనేవాడు ఏం చేయాలి? ఈ చెక్ని బ్యాంక్కి తీసుకువెళ్ళాలి. ఎప్పటిలోపు? వితిన్ 3 months. అంటే ఈ చెక్ పైన డేట్ వేసిన ఆ డేట్ నుంచి 3 నెలల లోపు, అంటే ఎప్పటిలోపు? 16 జూన్ 2022 ఈ టైం పీరియడ్ లోపు 16వ తారీఖు జూన్ 16 2022 లోపు చెక్ని బ్యాంక్కి తీసుకెళ్ళి డిపాజిట్ చేస్తే ఏమిస్తారు? బ్యాంక్ అనేది వీడికి పేయికి డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ డేట్ దాటిపోతే 16/6/2022 దాటిపోతే ఈ చెక్ని ఏ విధంగా పరిగణిస్తారంటే స్టేల్ చెక్ ఆర్ ఇన్వాలిడ్ చెక్. సో చెక్ పైన ఉన్నటువంటి డేట్ నుంచి 3 నెలల లోపల దాన్ని తీసుకెళ్ళాలి. ఒకవేళ 3 నెలల లోపల తీసుకెళ్ళకపోతే 3 నెలల తర్వాత దాన్ని ఏ విధంగా పరిగణిస్తారంటే స్టేల్ చెక్ ఆర్ ఇన్వాలిడ్ చెక్. భారతదేశంలో ఉన్నటువంటి ఏ చెక్ అయినా సరే దాని యొక్క టైం పీరియడ్ 3 నెలలు. 3 నెలలు దాటితే దాన్ని స్టేల్ చెక్గా పరిగణించడం జరుగుతూ ఉంటుంది. సో ఇది స్టేల్ చెక్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే PDS అంటే పోస్ట్ డేటెడ్ చెక్. పోస్ట్ డేటెడ్ చెక్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు సంతకం చేసి, అంటే సెండరు, ఏ అనేవాడు సెండరు, బి అనేవాడు
పేయి రిసిపెంట్. అయితే ఇప్పుడు చెక్ అనేది ఈ విధంగా ఉంది. ఈ ఏ అనేవాడు ఇక్కడ వీడికి ఇస్తున్నాడు కదా చెక్, సో ఇక్కడ బి యొక్క పేరు రాస్తాడు. అమౌంట్ ఎంత 10K. అలాగే ఇక్కడ ఏ అనేవాడు సంతకం చేస్తాడు. అయితే ఇక్కడ డేట్ అనేది ఎప్పుడు వేస్తాడంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు డేటు 16/3/2022. అయితే ఇతను ఈ ఏ అనేవాడు ఏం చేస్తాడంటే దీనిపైన 16/6 జూన్, ఈ రోజు కంటే 3 నెలల ముందు 16 జూన్ 2022న డేట్ వేసి ఈ బికి ఇచ్చాడు. ఇప్పుడు ఈ బి అనేవాడు ఈ చెక్ని ఎప్పుడు తీసుకెళ్ళాలి? ఆన్ ఆర్ ఆఫ్టర్, అంటే ఈ 16వ తారీఖు జూన్ 16వ తారీఖు లేదా ఆ తరువాత బ్యాంకుకి తీసుకెళ్తే అప్పుడు ఈ చెక్ అనేది చెల్లుబాటు అవుతుంది. అంటే భవిష్యత్తు తేదీ వేస్తూ ఇచ్చే చెక్ని ఏమంటారంటే పోస్ట్ డేటెడ్ చెక్. సో ఇప్పుడు మార్చి తర్వాత జూన్ అనేది వస్తుంది కదా, అంటే మార్చిలో ఈ జూన్ 16 యొక్క డేట్ వేసి ఇచ్చాడు. సో భవిష్యత్తులో ఫ్యూచర్ డేట్ వేస్తూ ఇచ్చే డేట్ని చెక్ని ఏమంటామంటే పోస్ట్ డేటెడ్ చెక్ అని అనడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ యాంటీ డేటెడ్ చెక్. యాంటీ డేటెడ్ చెక్. యాంటీ డేటెడ్ చెక్ అంటే ముందు యొక్క డేట్ వేస్తూ ఇచ్చే చెక్. ఇక్కడ ఏ అనేవాడు సెండర్, బి అనేవాడు పేయి ఆర్ రిసిపెంట్. సో ఇక్కడ ఇలా ఈ విధంగా చెక్ అనేది ఉంది. ఇక్కడ బికి ఇస్తున్నాడు కాబట్టి బి యొక్క పేరు రాస్తాడు, సపోజ్ 10K, ఇక్కడ సంతకం చేస్తాడు. అయితే ఇక్కడ ఈరోజు డేట్ ఎంత? 16/3/2022. కానీ ఈ చెక్ పైన డేట్ ఎప్పుడు వేసాడంటే 1 జనవరి 2022. అంటే ఇది మార్చి నెల, కానీ ఇంతకన్నా ముందు జనవరి 1వ తారీఖు వేసి, సో ముందు కాలం యొక్క డేట్ వేసి ఇస్తూ ఏదైనా ఒక చెక్ని ఇస్తే దాన్ని యాంటీ డేటెడ్ చెక్ అంటారు. ఇఫ్ డేట్ ఎంటర్డ్ ఆన్ చెక్ ఈజ్ ప్రియర్ టు ది కరెంట్ డేట్ కన్నా ముందు డేట్ వేస్తూ ఇచ్చే చెక్ని ఏమంటారంటే యాంటీ డేటెడ్ చెక్. ఇఫ్ డేట్ ఎంటర్డ్ ఆన్ చెక్ ఈజ్ ప్రియర్ టు ది కరెంట్ డేట్, దట్ టైప్ ఆఫ్ చెక్ ఈజ్ కాల్డ్ యాజ్ యాంటీ డేటెడ్ చెక్. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే బ్యారర్ చెక్ ఆర్ ఓపెన్ చెక్ ఆర్ నాన్ క్రాసింగ్ చెక్. సో బ్యారర్ చెక్ అనొచ్చు, ఓపెన్ చెక్ అనొచ్చు, నాన్ క్రాసింగ్ చెక్ అనొచ్చు. అయితే ఏంటంటే ఇది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు సెంటరు, బి అనేవాడు పేయి. సో ఇక్కడ చెక్ అనేది ఉంది, ఇక్కడ బి యొక్క పేరు రాస్తాడు, సపోజ్ 10K అమౌంట్ ఇలా సైన్ చేస్తాడు. అయితే ఇక్కడ ఏదో డేట్ వేస్తాడు, ఇప్పుడు ఈరోజు 16/3/2022 డేట్ వేస్తాడు. అయితే ఈ బి అనే చెక్ ఉంది, ఈడు ఏం చేయొచ్చు, ఇప్పుడు ఈ బ్యాంక్కి చెక్ని తీసుకెళ్తే వీడికి అమౌంట్ని ఇస్తారు, వెంటనే ఇచ్చేస్తారు, చేతికి క్యాష్ ఇచ్చేస్తారు. ఇక్కడ చెక్ చేయడం ఏమీ ఉండదు. అంటే ఇక్కడ ఏ అనేవాడు ఎవరికి ఇచ్చాడు, సో కరెక్ట్ పర్సనే ఆ బ్యాంక్కి ఆ చెక్ తీసుకొచ్చాడా, లేకపోతే ఇతను దొంగ, లేకపోతే ఇంకెవడ సపోజ్ ఫలానా అని ఏమీ చెక్ చేయరు. సో ఈ చెక్ని తీసుకొస్తే ఎవరికైనా సరే ఆ పేరు ఉన్నటువంటి, ఇక్కడ ఎవరి పేరు అయితే రాస్తాడు, సపోజ్ రాజు అనే పేరు రాస్తాడు అనుకోండి, ఆ రాజు అనే పేరు ఉన్నటువంటి ఏ వ్యక్తి వెళ్ళినా సరే కూడా ఆ బ్యాంక్ అనేది ఏం చేస్తుంది, చేతికి డబ్బులు అనేది ఇచ్చేస్తుంది. సో ఇక్కడ ఎలాంటి చెకింగ్ అనేది ఉండదు. సో ఈ ఓపెన్ చెక్ ఆర్ ఇక్కడ బ్యారర్ చెక్ అనడానికి కారణం ఏంటంటే, మనకి ఇప్పుడు కరెన్సీ నోట్స్ ఉన్నాయి, ఐ ప్రామిస్ టు పే ది బ్యారర్ అని ఉంటుంది కదా. సో కరెన్సీ నోట్స్ని ఎవడు బ్యాంక్ దగ్గర తీసుకెళ్ళినా సరే బ్యాంక్ అనేది లేదా ఆర్బీఐ అనేది డబ్బులు ఇచ్చేస్తుందా లేదా, సో ఆ విధంగానే ఈ చెక్ని ఎవరు తీసుకెళ్ళినా బ్యాంక్ అనేది డబ్బులు ఇచ్చేస్తుంది. సో అలాగే ఓపెన్ చెక్ అంటే ఎలాంటి నాన్ క్రాసింగ్ చెక్, ఎలాంటి క్రాసింగ్ అనేది ఉండదు, అని మేము చెక్ చేయరు. సో అయితే దీన్ని యూజ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే, ఎవడైనా సరే దీన్ని దొంగలించాడు అనుకోండి, సో వాడు తీసుకెళ్ళినా సరే వాడికి డబ్బులు అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మిస్యూజ్ అవ్వడానికి ఛాన్సులు అనేవి ఉన్నాయి. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ క్రాస్డ్ చెక్.
సో క్రాస్డ్ చెక్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి ఇలా ఈ విధంగా చెక్ అనేది ఉంటుంది కదా, ఈ చెక్ పైన లెఫ్ట్ టాప్ బాటమ్ లెఫ్ట్ కార్నర్లో టాప్లో లెఫ్ట్ కార్నర్ ఉంటుంది కదా, సో ఇక్కడ ఈ విధంగా 2 గీతలు అనేవి గీస్తే దాన్ని క్రాస్డ్ చెక్ అంటారు. అంటే ఏ విధంగా అంటే సపోజ్ ఏ అనేవాడు సెంటర్, బి అనేవాడు పేయి. సో ఇక్కడ బి యొక్క పేరు రాస్తారు, అమౌంట్ 10K ఇలా సైన్ చేసి ఇస్తాడు. అయితే ఈ చెక్ని బ్యాంక్ దగ్గరికి బి అనేవాడు తీసుకెళ్తాడు. ఇప్పుడు బి యొక్క ఒక్క నిమిషం అండి, ఏం లేదు కొంచెం నాయిస్ గొడవ తీసుకుంటారు. ఓకే, సో ఇప్పుడు ఈ పేయి అనేవాడు ఏం చేయాలంటే బ్యాంక్కి ఈ చెక్ని తీసుకెళ్ళాడు. అయితే ఆ బ్యాంక్కి ప్రెజెంట్ బ్యాంక్ అకౌంట్తో ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ అయ్యేది ఉందా లేదా? లింక్ అయ్యేది. సో ఇప్పుడు ఈ చెక్కుని కరెక్ట్ పర్సన్ తీసుకొచ్చాడు అంటే ఇక్కడ పేరు ఉంది, అలాగే అతని యొక్క ఈ చెక్కుని తీసుకెళ్తే ఈ అమౌంట్ని చేతికి ఇవ్వరు, అకౌంట్లో బ్యాంక్ అకౌంట్లో పేయి యొక్క బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. సో పేయి యొక్క బ్యాంక్ అకౌంట్లో వేసినప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్ యొక్క ఫోటో అనేది ఉంటుంది, అలాగే తన యొక్క ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉంటుంది, పాన్ కార్డు అనేది లింక్ అయ్యి ఉంటుంది. సో మిస్యూజ్ అవ్వడానికి లేదు. సో ఎవరికైతే ఇస్తున్నాడో వాడికి డబ్బులు అనేవి ఇస్తారు. ఒకవేళ వేరే వ్యక్తికి డబ్బులు పడినా సో దాన్ని ఈజీగా ట్రేస్ చేయొచ్చా లేదా? ట్రేస్ చేయొచ్చు. సో దీనివల్ల అందుకే దీన్ని క్రాస్డ్ చెక్ అంటారు. సో చెక్ చేస్తారు ప్రతిదాన్ని కూడా. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఏంటంటే సెల్ఫ్ చెక్. సెల్ఫ్ చెక్ ఏంటంటే ఇక్కడ ఏ అనే వ్యక్తి సెండరు ఆర్ డ్రాయర్, ఆ ఏ అనే వ్యక్తే పేయి ఆర్ రిసిపెంట్. అంటే తనకు తానుగా రాసుకున్నాయి, అంటే ఎక్కువ హ్యూజ్ అమౌంట్ తీసుకోవాలనుకోండి బ్యాంక్ నుంచి, మన అకౌంట్లో నుంచి ఎక్కువ డబ్బులు తీసుకోవాలి. సో అలాంటప్పుడు చెక్ను రాయమంటారు బ్యాంక్ వాళ్ళు. సో ఆ విధంగా తనకు తానుగా రాసుకునే చెక్ని ఏమంటారంటే సెల్ఫ్ చెక్ అని అనడం జరుగుతూ ఉంటుంది. సో ఇది చెక్కులు అండి. నెక్స్ట్ మనకి పేపర్ ఆర్డర్లో చెక్కుల తర్వాత ఏంటి? డిమాండ్ డ్రాఫ్ట్స్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే డిమాండ్ డ్రాఫ్ట్. సో డీడీల్ని మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తారు? బ్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. డీడీల్ని మనకి బ్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి ఉన్నాడు. సో ఏ అనే వ్యక్తి ఏం చేయాలి? ఒక కాలేజ్ ఫీజుని కట్టాలి. అంటే కొత్తగా కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు, కాలేజ్కి వెళ్ళాడు. కాలేజ్కి వెళ్తే కాలేజ్ అనేది ఏమన్నది? కాలేజ్ ఫీజుని నువ్వు డీడీ కట్టి తీసుకురాని అన్నది. సో ఇప్పుడు కాలేజ్ ఫీజు. సో ఇప్పుడు ఏం చేస్తాడు? ఏ అనే వ్యక్తి బ్యాంక్ దగ్గరికి వెళ్తాడు. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఫీజు కాలేజ్ ఫీజు ఎంత? ఒక 20,000 అనుకో. ఈ 20,000 ఏం చేస్తాడంటే బ్యాంకుకి వెళ్ళి కాలేజ్ పేరు మీద ఈ 20Kని డీడీ తీసుకుంటాడు. బ్యాంకుకి వెళ్ళి కాలేజ్ పేరు మీద 20,000 రూపాయలకి ఒక డీడీని తీసుకుంటాడు. బ్యాంక్ అనేది ఇస్తుంది డీడీని. ఈ డీడీని ఏ అనే వ్యక్తి ఏం చేస్తాడు? కాలేజ్కి ఇస్తాడు. ఈ డీడీని తీసుకెళ్ళి కాలేజ్కి ఇస్తాడు. కాలేజ్కి అంటే డబ్బులు అనేవి వచ్చేస్తాయా? రావు. సో ఈ కాలేజ్ అనేది ఏం చేయాలి? ఆ డీడీని మళ్ళీ బ్యాంక్ దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. సో బ్యాంక్ అనేది ఏం చేస్తుంది? అప్పుడు ఈ కాలేజ్కి అమౌంట్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా డిమాండ్ డ్రాఫ్ట్లు అనేవి ఉంటాయి. అర్థమైందండి? నెక్స్ట్ ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి? మన అకౌంట్లో డబ్బులు ఉన్నప్పుడు దాన్ని విత్డ్రా చేసుకుంటాం. డబ్బులు లేకపోయినా విత్డ్రా చేసుకోవచ్చు. సో దానినే మన అకౌంట్లో డబ్బులు లేకపోయినా సరే ఎక్స్ట్రా మనీని విత్డ్రా చేసుకుంటాం. దాన్నే ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. అయితే దానిపైన కొంత శాతం వడ్డీ అనేది ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనే పథకం ఉంటుంది. ఈ పథకం ద్వారా ఏం చేశారు? భారతదేశంలో ఉన్నటువంటి పూర్ పీపుల్, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అయితే పేదవారి దగ్గర డబ్బులు అనేవి ఎక్కువగా ఉంటాయా? ఉండవు. సో వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారు? మన దగ్గర డబ్బులే లేనప్పుడు అకౌంట్ అనేది అవసరమా అని ఈ విధంగా ఫీల్ అవుతుంటారు. అయితే ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనే పథకం ద్వారా పూర్ పీపుల్కి బ్యాంక్ అకౌంట్ సౌకర్యాన్ని కల్పించారు. అయితే వాళ్ళ అకౌంట్లో డబ్బులు అనేవి ఉండవు. సో వాళ్ళకి కొన్ని అవసరాలు ఉంటాయి.
సో ఆ అవసరాల కోసం ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం ద్వారా ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పూర్ పీపుల్ అనేవారు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కల్పించింది. పూర్ పీపుల్కి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కల్పించింది. ఎంత అంటే 10,000 రూపాయలు. 10,000 రూపాయలు. ప్రధానమంత్రి జన్ధన్ యోజనలో భాగంగా ఎవరైతే పేదవారు ఈ బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేస్తారో వాళ్ళు వాళ్ళ అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ కూడా 10,000 రూపాయలు ఎక్స్ట్రాగా, అంటే లేకపోయినా సరే 10,000 రూపాయలు విత్డ్రా చేసుకోవచ్చు. దానిపైన వడ్డీ అనేది ఉంటుంది అనుకోండి, కాకపోతే చాలా తక్కువ. సో ఇప్పుడు దీన్నే ఓవర్ డ్రాఫ్ట్ అనే అనడం జరుగుతూ ఉంటుంది. అయితే బ్యాంకులు అనేవి ఎందుకు ఈ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి? బ్యాంకులు అనేవి ఎందుకు ఈ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి? వీటి యొక్క లక్ష్యం, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఓవర్ డ్రాఫ్ట్ యొక్క ఆబ్జెక్టివ్ షార్ట్ టర్మ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే షార్ట్ టర్మ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే తాత్కాలిక లేదా స్వల్పకాలిక నిర్వహణ ఖర్చుల కోసం. అంటే చిన్న చిన్న పనులనే ఉంటాయి. చిన్న పనుల నుండి వాటిని నిర్వర్తించడం కోసం ఈ షార్ట్ టర్మ్ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతూ ఉంటుంది. సో 10,000 అనేది అమౌంట్ అనేది తక్కువ. సో చిన్న కార్యకలాపాలు ఉంటాయి, అలాంటి వాటిని నిర్వర్తించడం కోసం ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కల్పిస్తారు. మరి లోన్స్ అనేవి ఎందుకు కల్పిస్తారు? లోన్స్ అనేవి లాంగ్ టర్మ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే దీర్ఘకాలిక నిర్వహణ ఖర్చుల కోసం ఎక్కువ కాలంగా ఉపయోగించుకోవడానికి ఈ లోన్స్ని కల్పించడం జరుగుతుంది. అయితే ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అనేది మనకి బ్యాంకుల్లో 2 రకాల అకౌంట్లు ఉన్నాయి. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్. సేవింగ్స్ అకౌంట్కి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అనేది ఉంటుందా? సేవింగ్స్ అకౌంట్కి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అనేది ఉండదు. మరి ఏ అకౌంట్కి ఉంటుంది? కరెంట్ అకౌంట్కి మాత్రమే ఈ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే, ఆర్బీఐని ఏమంటారు అంటే బ్యాంకర్స్ బ్యాంక్ అంటారు. ఆర్బీఐని ఏమంటారంటే బ్యాంకర్స్ బ్యాంక్. ఎందుకు ఆర్బీఐని బ్యాంకర్స్ బ్యాంక్ అంటారు? ఇప్పుడు మనకి లోన్స్ని ఎవరిస్తున్నారు? ప్రజలకి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి లోన్స్ని ఎవరిస్తున్నారు? బ్యాంకులు ఇస్తున్నాయి. మరి బ్యాంకులకి లోన్స్ అవసరమైతే ఆ లోన్స్ని ఎవరిస్తారు? బ్యాంకులకి లోన్లు కావాలంటే ఎవరిస్తారంటే ఆర్బీఐ అనేది ఇస్తుంది. సో అందుకే ఆర్బీఐని బ్యాంకర్స్ బ్యాంక్ అంటారు. అయితే ఏ విధంగా ఇస్తుంది అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి బ్యాంకుకి కూడా ఆర్బీఐలో ఒక కరెంట్ అకౌంట్ అనేది ఉంటుంది. ఆల్ బ్యాంక్స్ హ్యావ్ కరెంట్ అకౌంట్ ఇన్ ఆర్బీఐ. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి బ్యాంక్కి కూడా ఆర్బీఐలో ఒక కరెంట్ అకౌంట్ ఉంటుంది. ఆ కరెంట్ అకౌంట్ ద్వారా లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఏ విధంగా ఇస్తుంది అంటే ఆర్బీఐ యొక్క సాఫ్ట్వేర్ లేదా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ అంటారు. కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ అని ఉంటుంది. అంటే దీన్ని సాఫ్ట్వేర్ అంటారు. ఆర్బీఐ యొక్క కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ పేరేంటి? ఈ కుబేర్ ద్వారా ఏం చేస్తుందంటే ఆన్లైన్ ద్వారా ఈ కుబేర్ అనే ప్లాట్ఫామ్ ద్వారా బ్యాంకుల యొక్క కరెంట్ అకౌంట్లో మనీని డిపాజిట్ చేయడం జరుగుతుంటుంది. తర్వాత బ్యాంకులు తీసుకుంటాయి. అయితే ఈ కుబేర్ ప్లాట్ఫామ్ అనేది ఇంకా దేనికి ఉపయోగపడుతుంది? ఈ కుబేర్ ప్లాట్ఫామ్ యూజ్డ్ ఫర్ లోన్స్ అంటే అలాంటివి రిపో లోన్స్ కానీ, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ లోన్స్ కానీ, ఇవన్నీ తర్వాత వస్తే చూద్దాం. సో లోన్స్ ఇవ్వడం కోసం ఉపయోగపడుతుంది. అలాగే సెకండ్ వన్ పబ్లిక్ సెక్టర్ లెండింగ్, క్రెడిట్ రేటింగ్ కానీ, క్రెడిట్ అంటే రుణం, క్రెడిట్ రేటింగ్ కానీ, ఇవన్నీ తర్వాత వస్తే చూద్దాం. దీనికి ఉపయోగపడుతుంది. అలాగే సావరియన్ గోల్డ్ బాండ్స్ ఇష్యూ చేయడం కోసం కానీ, సావరియన్ గోల్డ్ బాండ్స్ ఈ కుబేర్ ప్లాట్ఫామ్ ద్వారా ఇష్యూ చేస్తుంది. సో ఈ విధంగా చాలా అనేవి ఉంటాయి. సో వీటి కోసం ఈ కుబేర్ ప్లాట్ఫామ్ అనేది ఉపయోగపడుతుంది. అయితే ఈ కుబేర్ ప్లాట్ఫామ్ అనేది గుర్తుంచుకోండి, చెప్తాను లాస్ట్లో కన్క్లూజన్ ఇస్తాను. సో మనకి ఎన్జిటిఏ 2020 అక్టోబర్. ఏంటి ఎన్జిటిఏ అంటే? నెక్స్ట్ జనరేషన్
ట్రెజరీ, నెక్స్ట్ జనరేషన్ ట్రెజరీ అప్లికేషన్, నెక్స్ట్ జనరేషన్ ట్రెజరీ అప్లికేషన్, నెక్స్ట్ జనరేషన్ ట్రెజరీ అప్లికేషన్, దీని యొక్క ఫుల్ ఫామ్. సో అయితే ఇది ఏంటి అనేదాన్ని చెప్తాను. మనకి ఆర్బీఐని ఏమంటారు? ఆర్బీఐని పబ్లిక్ డెప్ట్ మేనేజర్ అంటారు. బ్యాంకర్స్ బ్యాంక్ అంటారు, అది పక్కన పెడితే పబ్లిక్ డెప్ట్ మేనేజర్ అని కూడా అంటారు. పబ్లిక్ డెప్ట్ మేనేజర్, ఆర్బీఐని మనకి పబ్లిక్ డెప్ట్ మేనేజర్ అంటారు. ఎందుకు ఈ విధంగా ఆర్బీఐని పబ్లిక్ డెప్ట్ మేనేజర్ అంటారంటే, గవర్నమెంట్కి ఎప్పుడైనా సరే రుణం అనేది అవసరమైతే, లోన్లు అనేవి అవసరమైతే ఆర్బీఐ అనేది ఏం చేస్తుందంటే గవర్నమెంట్కి రుణాలను ఇవ్వడం జరుగుతుంటుంది. అందుకే పబ్లిక్ డెప్ట్ మేనేజర్ అంటారు. అలాగే ఆర్బీఐని ఇంకా ఏ విధంగా అనొచ్చు? గవర్నమెంట్స్ బ్యాంకర్, గవర్నమెంట్ యొక్క బ్యాంక్ అని అనవచ్చు. ఎందుకు? గవర్నమెంట్కి రుణం అవసరమైతే ఇస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్కి రుణం కావాలంటే గవర్నమెంట్ యొక్క ఇన్కమ్ ఎంతంటే 100 కోట్లు. గవర్నమెంట్ యొక్క ఇన్కమ్ 100 కోట్లు. గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ ఖర్చు ఎంత? 200 కోట్లు. అంటే ఇక్కడ గవర్నమెంట్ అనేది ఎంత డెఫిసిట్ లోట్లో ఉంది? 100 కోట్ల లోట్లో ఉంది. 100 కోట్లు లోట్లో ఉంది. అంటే ఇప్పుడు ఈ డెఫిసిట్ని తగ్గించుకోవాలంటే, డెఫిసిట్ లేకుండా చేయాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ అనేది అప్పులు బారోయింగ్స్ని తెచ్చుకోవాలి. ఆ అప్పులను ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది? గవర్నమెంట్ కావాల్సినటువంటి రుణాలను ఎవరు సమకూరుస్తారు? ఆర్బీఐ అనేది ఇస్తుంది. అయితే ఈ గవర్నమెంట్ అనేది రుణాల కోసం ఏం జారీ చేస్తుంది? సెక్యూరిటీస్ని జారీ చేస్తుంది. ఆ సెక్యూరిటీస్ని అమ్మవలసినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంటుంది? ఆర్బీఐ పైన ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ అనేది రుణాల కోసం సెక్యూరిటీస్ని జారీ చేస్తుంది. ఎలాంటి సెక్యూరిటీస్? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్కి లాంగ్ టర్మ్ లోన్స్ కావాలనుకోండి, దీర్ఘకాలిక రుణాలు కావాలంటే, లాంగ్ టర్మ్ లోన్స్ అంటే మోర్ దాన్ 365 days, 300 అంటే 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలానికి రుణాలు కావాలంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ని జారీ చేస్తుంది. తాత్కాలిక రుణాల కోసం, షార్ట్ టర్మ్ లోన్స్ కోసం, అంటే 1 సంవత్సరం కంటే తక్కువ కాలానికి, 365 రోజుల కంటే తక్కువ కాలానికి రుణాలు కావాలంటే గవర్నమెంట్ అనేది ట్రెజరీ బిల్స్ని జారీ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్కి ఇప్పుడు రుణం అవసరం కదా, ఇందాక ఎగ్జాంపుల్లో చెప్పినట్టు. సో గవర్నమెంట్ అనేది ఏం చేసిందంటే 500 కోట్ల విలువ కలిగినటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని జారీ చేసింది. దీన్ని అమ్మవలసినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంది? ఆర్బీఐ పైన ఉంది. ఆర్బీఐ ఏ విధంగా అమ్ముతుంది? ఆర్బీఐ యొక్క కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఈకుబేర్ ప్లాట్ఫామ్ ద్వారా అమ్ముతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 300 కోట్లు గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఆర్బీఐ అనేది అమ్మేసింది. ఎవరికంటే త్వరగా చెప్తాను, ప్రైమరీ డీలర్స్ ఉంటారు, వాళ్ళకి అమ్ముతుంది. సో 300 కోట్లు అనే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేవి అమ్ముడైపోయి, ఇంకా అన్సోల్డ్ సెక్యూరిటీస్ ఎన్ని, ఇంకా అమ్మబడినటువంటివి ఎన్ని? 200 కోట్లు గవర్నమెంట్ సెక్యూరిటీస్. సో వీటిని కొనవలసినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంది? ఆర్బీఐ కొనాలి. అయితే ఆర్బీఐ దగ్గర కొనాలంటే డబ్బులు ఉండాలి కదా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ దగ్గర డబ్బులు లేవనుకోండి, ఇప్పుడు ఏం చేస్తుంది? ఆర్బీఐ అనేది ఎక్స్ట్రాగా మనీని ప్రింట్ చేసుకుని ఈ 200 కోట్లు పెట్టి ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొంటుంది. టోటల్గా 500 కోట్లని గవర్నమెంట్కి రుణం ఇచ్చేస్తుంది. అయితే ఇక్కడ మనకు కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, ఇప్పటి వరకు ఇండియాలో ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని లేదా ట్రెజరీ బిల్స్ని దేని ద్వారా ఆర్బీఐ అనేది అమ్మిందంటే, ఒకటి దేని ద్వారా అమ్మింది? ఈ కుబేర్ ప్లాట్ఫామ్ ద్వారా అమ్మింది. ఇప్పటి వరకు ఇండియాలో గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కానీ ట్రెజరీ బిల్స్ని కానీ ఆర్బీఐ అనేది తన ప్లాట్ఫామ్ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ అయినటువంటి ఈ కుబేర్ ప్లాట్ఫామ్ ద్వారా అమ్మింది. అలాగే ఆర్బీఐ అనేది ఎక్స్చేంజ్ రేట్ని కంట్రోల్ చేస్తుంది. ఆర్బీఐ కంట్రోల్ ఎక్స్చేంజ్ రేట్. ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది? త్రూ ఈ కుబేర్ ప్లాట్ఫామ్. ఆర్బీఐ అనేది ఈ కుబేర్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ ఎక్స్చేంజ్ రేట్ని కంట్రోల్ చేస్తుంది. ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది అనేది మనకి 4th చాప్టర్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో వస్తుంది. ఓకేనండి. సో అది పక్కన పెడితే చేస్తుంది. సో ఈ కుబేర్ అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది. అయితే మనకి 2020 అక్టోబర్లో
ఏం చేశారంటే ఈ ఈకుబేర్ ప్లాట్ఫామ్ ఇది ఒక సాఫ్ట్వేర్ కదా, సో దీని స్థానంలో ఒక కొత్త సాఫ్ట్వేర్ని తీసుకొద్దామని అనడం జరిగింది. సో అదే ఎన్జిటిఏ, నెక్స్ట్ జనరేషన్ ట్రెజరీ అప్లికేషన్. అయితే టిల్ టుడే, అంటే నాట్ టిల్ టుడే, ఈ రోజు వరకు కూడా దీన్ని తీసుకురాలేదు. సో ఇక్కడతో ఈ క్లాస్ని ఆపుతున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి, నాకు మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.